హాయ్ అండి అందరికీ. ఈరోజైతే హోటల్ స్టైల్ చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. పైన చాలా క్రిస్పీగా సాఫ్ట్గా, లోపల చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. దానికోసం అయితే దోస పిండి కావాలండి, ఇడ్లీ పిండి కొద్దిగా, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు కావాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి అయితే కలిపేసుకుందామండి. ముందుగా దోస పిండి ఉంది కదా, దాంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఇడ్లీ పిండి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది. రుచికి సరిపడా సాల్ట్, పిండి అయితే మంచిగా కలిపేసుకుందామండి. ఉల్లిపాయల ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చల్ల పునుగులకి టేస్ట్ చాలా బాగుంటాయి. తినేటప్పుడు పంట కింద పడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిండి అయితే కలిపేసుకున్నామండి. చల్ల పునుగులకి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిందండి. పునుగులు అయితే వేసేసుకుందాం. దీంట్లో ఇడ్లీ పిండి వేసాం కదండి, పిండిలో వంట సోడా కూడా అవసరం ఉండదు, బాగా పొంగుతాయి అన్నమాట పునుగులు. క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట పునుగులు అయితే. మన ఇంట్లో ఉండే పిండిలతోనే చేసుకోవచ్చండి. ఇడ్లీ పిండి, దోశ పిండి అంటే అందరి ఇళ్ళల్లో కామన్గానే ఉంటుంది కదా. ఇవైతే ఒక సైడ్ కాలాయి కదండి, ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. ఈ గోల్డిష్ కలర్లో వచ్చాయి కదండి, ఇంకైతే తీసేసుకుందాము. పునుగులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.